నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశం సాధిస్తున్న అద్భుత విజయానికి సాక్షులుగా నిలబడింది. ఇది కేవలం ఒక దేశ విజయం కాదు, ఇది సాంకేతికత, నమ్మకం, ఆత్మవిశ్వాసం, అద్భుతమైన కలయిక. ఒక అసాధారణమైన విప్లవం, ఒక నిశ్శబ్ద క్రాంతి, అసాధారణమైన వేగంతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న క్రాంతి. సుమారు 9 సంవత్సరాల క్రితం, అంటే 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక కళ, ఒక ఆశయం. అప్పుడు అది కేవలం ఒక చిన్న విత్తనం, ఒక కొత్త ఆలోచన. కానీ ఆ ఆలోచనే ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఒక మహావృక్షంగా ఎదిగింది. ఈ వృక్షం పేరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మనందరికీ తెలిసిన యూపీఐ. యూపీఐ అంటే కేవలం ఒక పేమెంట్ సిస్టమ్ కాదు, ఇది డిజిటల్ భారత్ ఆత్మ. ఇది కేవలం ఫోన్లో ఒక యాప్ కాదు, ఇది కోట్లాది భారతీయుల జేబుల్లో ఉన్న ఒక ఆర్థిక శక్తి. ఒకప్పుడు విదేశీ దిగ్గజులైన వీసా, మాస్టర్ కార్డ్ వంటి వాటిపై ఆధారపడే ప్రపంచం ఈ రోజు భారతదేశపు యూపీఐ వైపు చూస్తుంది. ఎందుకంటే యూపీఐ ఇప్పుడు కేవలం ఒక దేశానికి పరిమితమైన విజయం కాదు, ఇది ప్రపంచానికే ఒక మార్గదర్శకం, ఒక ఉదాహరణ. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను ఎలా వేగవంతం చేయాలో, డిజిటల్ టెక్నాలజీని సామాన్యులకు ఎలా చేర్చాలో నేర్పిస్తున్న ఒక పాఠం. తాజా గణాంకాలు చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రతి నెల 18 బిలియన్లకు పైగా లావాదేవీలు. ఒక్క జూన్ 2025లో మాత్రమే 24.03 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్. ఈ పెరుగుదల ఎంత వేగంగా ఉందంటే కేవలం ఒక సంవత్సరంలోనే 32% వృద్ధిని సాధించింది. ఊహించగలరా? ఒకప్పుడు చిల్లర కోసం గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి, ఇప్పుడు ఒక్క క్లిక్తో కోట్ల రూపాయల లావాదేవీలు. ఈ వేగం, ఈ విశ్వసనీయత, ఇంతటి అద్భుతమైన విజయం వెనుక ఉంది కోట్లాది భారతీయుల నమ్మకం. 675 బ్యాంకులు, 491 మిలియన్ల వ్యక్తులు, 65 మిలియన్ల చిన్న పెద్ద వ్యాపారులు, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ కేవలం ఒక్క పేమెంట్ యాప్గా మిగిలిపోలేదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన సాధనంగా, ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆర్థిక చేరిక, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే ఒక కళని నిజం చేస్తూ యూపీఐ ప్రతి ఒక్కరికి, పల్లెటూళ్ళలో చిరు వ్యాపారి నుంచి పెద్ద నగరాల్లోని టెక్ కంపెనీల వరకు డిజిటల్ శక్తిని, సమాన అవకాశాలను అందించింది. నేడు ఒక్క రోజులో యూపీఐ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏకంగా 640 మిలియన్స్కు పైగా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పేమెంట్. దిగ్గజమైన వీసాను కూడా వెనక్కి నెట్టి కేవలం 9 ఏళ్లలోనే గ్లోబల్ లీడర్గా నిలిచింది. ఈ విజయం కేవలం అంకెలు మాత్రమే కాదు, ఇది భారతదేశం సాంకేతిక శక్తి, ఆత్మవిశ్వాసం, గ్లోబల్ లీడర్షిప్కి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇది మన యూపీఐ, మన భారతదేశం డిజిటల్ భవిష్యత్తు.